ఈ గుడిలో శివలింగానికి మన చేత్తోనే చితాభస్మంతో అభిషేకం చేయొచ్చు. ఎక్కడో చెప్తాను. ఈ వీడియో సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న శివభక్తులకి షేర్ చేయండి. భారతదేశంలో కేవలం ఒకచోట మాత్రమే ఇలా చితాభస్మంతో శివుడికి అభిషేకం చేస్తారు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్లో ఇలా చేస్తారు. సేమ్ ఆ గుడిని రిప్లికేట్ చేస్తూ ఇప్పుడు మన రాజమండ్రి గోదావరి నది ఒడ్డున కట్టారు. ఈ గుడి కట్టింది కూడా ఒక కాటి కాపరి. చనిపోయిన దేహం కాలిస్తే వచ్చే భస్మాన్నే చితాభస్మం అంటారు. ఆ చితాభస్మంతోనే ఈ అభిషేకం చేస్తారు. ఈ అభిషేకంలో మనం కూడా పాల్గొనాలి అంటే ఉదయం 4 గంటలకి పంచకట్టుకుని వెళ్తే గంటసేపు జరిగే ఈ అభిషేకంలో పాల్గొనే అదృష్టం దక్కుతుంది. శంఖాలు బేరీలు మోగిస్తూ జరిగే ఈ అభిషేకం గర్భగుడిలో ఒక శక్తివంతమైన ప్రకంపనలతో మారుమ్రోగుతుంది. ప్రతి భక్తుడికి ఇది ఒక గొప్ప అనుభూతి. భస్మాన్ని మన చేతికి ఇచ్చి గంటసేపు రిపీటెడ్గా ఈ అభిషేకం చేయిస్తారు. ఎంట్రీకి కానీ అభిషేకం కానీ టికెట్ ఏమీ లేదు. 3,000,000 దేవతలు స్వర్గంలో ఉంటే శివుడు మాత్రమే శ్మశానంలో నివసిస్తాడు. అందుకే శివుడిని శ్మశానవాసి అంటారు. చివరిగా ఒక మాట, నువ్వైనా నేనైనా ఏదో ఒక రోజు చేరాల్సింది ఆ శివసన్నిధికి. పూర్తి భస్మాభిషేకం వీడియో కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, ఫుల్ వీడియో పెడతా. పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.